ఇప్పుడు రాబోతున్నారు రోస్ట్ మాస్టర్స్. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. మాస్టర్ బెల్లీ డాన్స్ అంటే ఇదేనా? ఇది బెల్లి కాదమ్మా, డాన్స్ అది, డాన్స్ అది. మీరు చేసిన పర్ఫార్మెన్స్ కి మీ ఇద్దరిని బ్యాంకాక్ తీసుకెళ్ళదు తెలుసా? సురేష్ గారికి చెప్పండి. ఎవరొద్దు, నువ్వు నీతో వస్తుందాలన్న మాకు. నువ్వు ఎటు తీసుకొని వస్తామన్నా, ఏడారైనా కొండలైనా తొండలైనా ఏముండని వస్తా. ఇప్పుడు నవదీప్ గారికి చల్లగడ్డ మాత్రమే, చల్లగడ్డ మాత్రమే. చల్లగడ్డనా? సో అందరికి నమస్కారం. అలాంటి ఇద్దరు మాట్లాడుకో. ఈ రోజు రోస్ట్ ఏంటంటే, సో లాస్ట్ ఎపిసోడ్ లో మీరు ఫ్యామిలీస్ బేస్ చేసుకొని రోస్ట్ చేశారు. అదే వేలో ఈసారి ఫ్రెండ్స్ ని బేస్ చేసుకొని ఏదైనా స్కిచ్ చేయండి. అంటే టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్. నువ్వు సద్దాం, నువ్వు రాజు. నువ్వు సద్దాం ఇండియాలో, నువ్వు సద్దాం బ్యాంకాక్ లో, అలాగా. మేడం, మనకు దేవుళ్ళు పుట్టక ముందు 2 ఇస్తారు, పుట్టిన తర్వాత చాలా ఇస్తారు. అది ఏంటంటే పుట్టక ముందు అమ్మ నాన్నని ఇస్తారు, పుట్టిన తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ ఇస్తారు. కొందరు ఉంటారు బేవార్స్ గారు, చిల్లర గారు, యాదమ్మరాజు సద్దం లాగా. వాళ్ళు ఎట్లా ఉంటారు చూద్దాం ఇప్పుడు. మామా నిన్న నైట్ హెడ్ఏక్ అయిపోయింది మామ. అవును, నైట్ హెడ్ఏక్ ఆవు. నేను చూసిన రోడ్ మీద బండి నువ్వుకోవట్లేదు. బండి మీద పోతుంటే ట్రాఫిక్ పోలీస్ సార్ ఆపింది. సార్ అరే నా తన ఆర్చి ఉంది, హెల్మెట్ ఉంది, అన్ని ఉన్నాయని చెప్పిన. అరే అన్ని ఉన్నాయిరా తమ్ముడు, హెడ్లైట్ లేదా అన్నాడు. మరి ఏం చేసినావు? అరే సార్ ఇన్నిగానం లైట్లు ఉండగా హెడ్లైట్ ఎందుకని అన్నా. ఆయన కింద కూర్చొని టైర్ల గాలంతా తీసిండ్రా. ఎందుకు మామ? ఇంతగానం గాలి ఉంది కదా తమ్ముడు, టైర్లు ఎందుకన్నాడు. అవురా మీ డాడీని ఎందుకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసారు? ఆ సిగరెట్ తాగితే అరెస్ట్ చేసి. సిగరెట్ తాగితే అరెస్ట్ చేస్తారా? అంటే సిగరెట్ పెట్రోల్ బంక్ లో తాగింది మామ, అందుకే. ఇగో ఇదంతా కాదు కానీ మామ, మంద కదా. ఓకే మామ, తాగదామా? తాగదాం. తీసుకురా పో. ఏమైందిరా? ఏం లేదు, తెచ్చినా మామ. కూర్చో. అరే నీకు చెప్పడం మర్చిపోయినారా? నీకు మొన్న ఏ వయసులో కనబడ్డారు మాస్టర్ నవ్వుతిపోనా? అలా సాయి వయసులో నాకు రాత్రి ఏమేమి వయసులో కనబడ్డారు. కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్. ఇట్లా తాగపోతలేరు. ఏమో పేమెంట్ పట్టేట్టుంది రోజు వయసులో. బాటిల్ తెచ్చినామమ్మా. ఇట్లా ముగ్గురం ఉన్నాం కదా. నవదీప్ అన్నకు ఒకటి, మాస్టర్ కు ఒకటి, ఇగో నాకు ఒకటి, 3 పోసినామమ్మ. ఇట్లా చేర్చి కొడుతున్నామమ్మ. ఎందుకంటే టేబుల్ ఏదో గొడవ అవుతుంది. గొడవ అయితే మనం ముగ్గుంటామా, మనం వాయించాలి. కాంప్రమైజ్ అయ్యి పోతుంది ఇట్లా. అరే కుక్కకురా అమ్మ, ఎందుకు కొట్లాడతారని చెప్పేసినామమ్మా. ఏమైంది? అరే వాళ్ళు ఇద్దరు తాగితే ఎవరికి నాయన తిప్పకుండా తాగినట్టున్నారు. తర్వాత ఏమైంది? ఏమైందంటే ఏం చెప్తారా? ఏమైంది అమ్మా చెప్పు. ఏం లేదు, ఇక ఖాళీ గ్లాసులు ఉంటాయి కదా, మళ్ళా పోసిన పెగ్గులు, మళ్ళా 3 పెగ్గులు పోసిన. మళ్ళా చేర్స్ కొట్టే టైంకి మాస్టర్ ఏం చేసిన స్టఫ్ కావాలంటారు. ఆంటీ అడుగుతారు పక్క ఫేమస్. ఇక సరే అని మళ్ళీ ఆంటీ కానీ ఆమ్లెట్లు తినిపోయినాయి. మా జీవితం. నా దగ్గరికి వస్తావు ఆంటీ 2 ఆమ్లెట్లు తీసుకొని లోపలికి వచ్చేసేవా మాస్టర్ చెప్పిండు. ఆమ్లెట్ ఏదిరా? నువ్వే తాగుతున్నావు నాకు తెలుసు. లాస్ట్ ఎపిసోడ్ కూడా నువ్వే తాగినావు. ఇది మొత్తం నేను తాగుతాను. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు చిల్లర పేలో. అరే నువ్వు ఎవరికి తవ్వ చూపిద్దాం అనుకుంటున్నావు. నువ్వు నాకు చూపిస్తున్నావు తవ్వ. అరే సినిమాకి లేట్ అవుతున్నాడు. సినిమాకు పోదమ్మా. ఓకే మామ, బండి లేదురా అతను ఉంది కదా మామ. పెట్రోల్ లేదు ఇలా. అరే ఫుల్ టైం చెప్పిద్దాం కూర్చో. అరే ఫుల్ టైం చెప్పి భయ్యా. అయిపోయిందా? ఓకే. ఎంత? 1350. ఒక్క నిమిషం మామ, ఫోన్ వస్తుంది. హలో బేబీ, ఏమైంది? 1 మినిట్ వచ్చి ఆగ్రా నాయన. ఆరం కొట్టు పోతా లోపలికి. మామా వచ్చింది దగ్గరికి. ఇంకోసారి ఫోన్ చేస్తే మంచిగా ఉండే చెప్తున్నా. ఎంతైంది మామ? కొట్టి పైసలు ఇచ్చేసినా మామ. ఒక నిమిషం ఇట్రా. గాలి వస్తుందా? వస్తుంది మామ. బతికే ఉన్నా కదరా. నేనున్న పైసలు నువ్వెందుకు ఇచ్చినావురా? అంటే చచ్చిపోయినా ఇద్దరు పైసలు తీసుకుని నువ్వు తీసుకున్నావురా? ఎవరిస్తే తీసుకుంటారా? బండి నాది, మన రోడ్లు చంపి పడేస్తా. కిట్టు చేయమంటే కాళ్ళు నొప్పి ఉందంటావురా? అరే నువ్వు నడుపుతు నిన్న మెలవరా? మామ థియేటర్ వచ్చేసింది, బండి బయట పెట్టేద్దామా? అరే బయట పెడితే చిల్లరాలు ఉంటారు, పెట్రోల్ ఎత్తుకోతారు. పార్కింగ్ లో పెడదాం. అన్న ఎంత పార్కింగ్? 50 రూపాయలా? హలో
ఏమైంది ఊకే ఫోన్ చేస్తావు నాకు ఊకే తీసుకో 50 రూపాయలు ఆ? ఒక నిమిషం ఏమైందిరా వచ్చేసిందా 50 రూపాయలు ఇవ్వద్దా వాడు చిన్నగా పైకి వెళ్ళాడు అది. అరే నేను దోస్తుండ్రా అర్థమవుతుందా ఎవరు పడతారు పని పాట లేదురా పైసలు తీసుకుంటారా అంతనా ఇదిగో ఇంకోసారి ఇయ్యకు సరే మామ దా, బండి పెట్టేసిన ఆ. ఇక టికెట్లు తీసుకుందాం పా, నా ticket. టికెట్లు అరే రెక్లైనర్ తీసుకో యా. రెక్లైనర్ రెక్లైనర్ దా అరే రెక్లైనర్ 2 టికెట్లు ఎంత 1450 మామ 1450 ఒక్క నిమిషం ఆగు ఒక్క నిమిషం ఒక్క సెకండ్ ప్లీజ్ సినిమాకి వచ్చిన ప్రశాంతంగా చూడని ఎందుకే టార్చర్ పెడుతున్నావు నన్ను తీసుకో అన్న ఇచ్చారు 2 టికెట్లు ఇచ్చాను 2 టికెట్లు ఇచ్చి దా మామ లోపల ఒక్క నిమిషం నేను పైసలు కట్టేసి వద్దు వస్తాను మామ కట్టేసిన ఎంత రెక్లైనర్ ఎంత ఒకటి 1450 అయినా రెండింటికి రెండింటికి 1450 మన అమ్మ ఈ యాక్టింగ్ గిడ వేసి ఎంత పేరు వస్తుండరా ఏం పాట పెట్టకుండా ఎందుకు డాన్స్ ఆడుతున్నావు డాన్స్ ఆడతావేం రా అమ్మా చిన్నప్పుడు కుంటి ఆట అన్నట్టున్నాడు అరే ఇక రారా రే ఏందిరా ఎవరిని మోసం చేస్తున్నారు నువ్వు నాకు అర్థం కాదు ఇప్పటిదాకా పైసలన్నీ నేనే కట్టినా 500 తీసుకో నేను కదా మామ పైసలు ఇవ్వాల్సింది నీకు. అంటే ఇంతకుముందు బండి మీద కూర్చున్నప్పుడు నీ పర్స్ నాకు దొరికింది అవే పైసలు కట్టినా ఇంతసేపు నేను నా లవర్ తో మాట్లాడుతున్నా కాబట్టి నేను ఇయ్యలే అరే నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అన్న విషయం నాకు తెలుసురా పోయి ఎట్లా నీకు లవరే లేదు కదరా పిచ్చోడా కర్మరా బాబు సో కొందరు ఇట్లుంటారు అన్న నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ బర్త్డే ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటారో చూద్దాం ఈ బర్త్డే ఎట్లుంటే చూద్దాం ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ 12 గంటలకు స్టార్ట్ చేస్తే పొద్దున 6 అవుతుంది మన షూటింగ్ లెక్క ఇక పోతే ఇక అమ్మ మాట్లాడుకుంటూ 11:55 కూడా అయింది మన చందన స్కిట్ల తెల్లవాళ్ళం కూడా తెలియలే ఇట్లా హలో బేబీ నేను రాను ఇగో నాకు ఫ్రెండ్స్ పెద్ద సెలబ్రేషన్స్ మొత్తం పూలారు కేకులు 10 పెడతారు కథ ఉంటే ప్లీజ్ మనం రేపు పోదాం కేక్ కటింగ్ ఓకేనా బాయ్ అమ్మమ్మ 12 అయింది నా దాంట్లో తప్పు మాస్టర్ నీ ఫోన్లో ఎంత అయింది మాస్టర్ 11:55 నా దాంట్లో 12 అయితే ఇంకో 5 నిమిషాలు ఉంది 12 o'clock 12 అయిపోయింది అమ్మ ఒకటి ఫోన్ చేస్తారు నేనే ఫోన్ చేసి గుర్తు చేసా పాపం మర్చిపోయినట్టున్నారు చాలా బిజీ ఉంటారు కదా అందరు నీకు కస్టమర్ కేర్ తప్ప ఎవరు ఫోన్ చేయరు హలో అరే భాస్కర్ అలే మామ మనం 2 రోజుల కింద కార్తిక్ గారి బర్త్డే పోయినా గుర్తుందా గుర్తుంది గుమ్ముదా కక్కుకున్నావు అదే ఎన్ని గంటలకు విష్ చేసినాం ఆయనక కరెక్ట్ 12:30కి 12కి విష్ చేసినాం మామ అదే దానికి ఇప్పుడు ఫోన్ చేస్తావు ఫోన్ పెట్టు విష్ చేయకుండా ఫోన్ పెట్టేసి నాకు అర్థం కాదు ఇట్లా అయితే కాదు ఇక నేనే స్టేటస్ పెట్టుకుంటా నా వాట్సాప్ లో టుడే ఇస్ మై బర్త్డే థ్యాంక్ యువర్ వామ్ విషెస్ అమ్మ భాస్కర్ ఆడే ఫస్ట్ చూసాను మళ్ళా ఈ అమ్మ జీవితం ఫోన్ చేయి చేస్తు హలో మామా అరే నీకు నిద్ర వస్తలేదా అబే ఎందుకు మామా ఏమో పెట్టినావు ఇంగ్లీష్ అది ఏం చదవడానికి వస్తలే ఏందిరా అది ఏం ఎవరిని తిడుతున్నావు ఈ రోజు నా బర్త్డే అని చెప్పి పెట్టినారా మామా నీ బర్త్డేనా అరే సరేరా మళ్ళా ఫోన్ అరే పండని రాని అమ్మ ఏందిరా మామ బర్త్డే మర్చిపోయినట్టు నువ్వు మామ అవురా ఇప్పుడు గుర్తు చేసినావు కదా నీ బర్త్డే అని అదే విషయాలని ఒకటి ఉంటుంది మామ అరే మామ మర్చిపోయినా హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ మామ థ్యాంక్ యూ మామ నీ బర్త్డే ఘోరంగా చేద్దాం అనుకుంటున్నా ఏమంటావు ఓకే మామ వచ్చేసే మొత్తం నీ స్పెల్లింగ్ ఏముంది GY నుంచి ఏడాక మొదలైందో అవును మామ మొత్తం కేకులు తీసుకొస్తా అబ్బా 8 కేక్సా 8 కేక్స్ మొత్తం 15 మంది దోస్తులు మొత్తం హంగామా చేస్తా బ్యానర్ వేస్తా వచ్చే మామ ఎర్ర 8,000 కొట్టు మామ అకౌంట్ మొత్తం జర EMI కట్టేనా మామ ప్లీజ్ ఓకే మామ కొడుతున్నా జల్దీ కొట్టు 8,000 కొట్టేసిన వాడు వచ్చాడు మామూలుగా ఉండదు మాస్టర్ పెద్ద బ్యానర్ వేస్తారు నాకు అక్కడ నుంచి ఇక్కడ దాకా గంట అవుతుంది ఫోన్ చెప్పాడు మళ్ళా హలో మామ రాలేవు మామ ఇంకా అరే మామ ఎందాక వేసిన పైసలు మళ్ళీ EMI కట్టేనే రవి మళ్ళీ ఏమే కట్టేదట జర మైనస్ ఉంది మామ అకౌంట్ నాది ఒక్క 8,000 కొట్టినాను మొత్తం సెటప్ చేస్తా సరే కొడుతున్నా కొట్టు జల్దీ వీళ్ళు వచ్చేటట్లేరు ఇక మనది మనం తెచ్చుకుంటాం సిగ్గుశరం ఏం లేవు మనకు అట్లా ఒకటి తెస్తేనే కోయాలి అట్లా వాడే వేసుకుంటాడు దండ చాలా విత్ అట్లా సిగ్గుశరం ఇచ్చిపెట్టిన ఇప్పుడు No, Gnaneshwar, this is called self-love. Yes, thank you so much.
హలో భాస్కర్ చెప్పురా కేక్ కి ఏం దేకు మామ మా ఇంటికాడ వేరే ఫ్రెండ్ తెచ్చి ఇచ్చిపోయింది ఇప్పుడే కేక్ పోయి మరి. సరే స్టఫ్ పెడతా నువ్వు జల్ది వస్తున్నా బాయ్ బర్త్డే బాయ్ బర్త్డే పాప్స్ బాయ్ బాయ్ నాకు చాక్లేదు మామ. చాకెందుకు మామ నువ్వే కత్తిలాగా ఉన్నావు పోయి ఒక్క నిమిషం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ స్ప్రే కొట్టుకోవాలి ఇట్లా ఇది రివర్స్ కొట్టదు కదా అట్లా కాదు మామ ఇట్లా ఇట్లా మామ ఆగు. హ్యాపీ బర్త్డే టు యు చేదాకి మామ కాల్తది బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు బాయ్ బాయ్ ఎవడు కేక్ ఇట్లా మొత్తం ప్లాన్ చేయమన్నది ఎవడో తెలుసా ఎవడు బాయ్? మన సంజయ్ గారు. ఎవడు బాయ్? సంజయ్ హ్యాపీ బర్త్డే రా హలో గణేష్ భాయ్ హ్యాపీ బర్త్డే. ఈ అమ్మ ఇట్లుంటదన్న పొగరుంటాది మాకు పొగరుంటాది